బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లోనూ ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాను కుంభవృష్టి ముంచెత్తింది. అటు ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడింది అని విన్నాం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని కామారెడ్డి ప్రజలు చూస్తున్నారు. కామారెడ్డిలో ఒక్క రోజులోనే ఏకంగా 500 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు కామారెడ్డి నీట మునిగింది. గ్రామాలు వరదపాలయ్యాయి. అటు నిర్మల్లో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్ష ప్రభావిత జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. పునరావాస కేంద్రాలకు వరద బాధితులను తరలించారు. చెట్టు చెట్టు రాయ్ చెట్టు ఎగరా मामा वो जरा बात भी मानो को చెట్టు చెట్టు రాయ్ చెట్టు ఎగరా మంచి కార్ రావి తట్టుకుందా अरे यार चाचू देखो यार तो चालू है हाँ चालू ही यार चालू चालू है मुनिंद्र 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 अरे इकडे होत नाही इकडे होत नाही పోయింద్ర चलेगा 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 అయ్యే టయోటా ఎగ్జిస్ట్ మూడు కార్లు 5 కార్లారా మొత్తం
మెదక్ సంగారెడ్డి జిల్లాలో కొండపోతగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. 2 జిల్లాల్లో ప్రవహించే మంజీరా నదికి భారీ వరద వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏ క్షణంలో అయినా సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశముందని, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షానికి మెదక్ జిల్లా రేగోడు మండలం తిమ్మాపురంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రైతు వాగు దాటుతుండగా నీటి ఉధృతిలో చిక్కుకున్నాడు. నీటి ప్రవాహం దాటికి కొట్టుకుపోతుండగా స్థానికులు తాడుతో బయటకు లాగి రక్షించారు. చెట్టు చెట్టు రాయ్ చెట్టు ఎగరా. టేక్మాల్ మండలం ఎల్లుపేట వద్ద నార్సింగ్ పెద్ద శంకరంపేట గ్రామాల మధ్య రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీ వరద నీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ కట్. చెట్టు 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 చెట్టు
మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండా వద్ద వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వద్ద వాగు పొంగి పొర్లుతుండటంతో కంటి సిర్గాపూర్ రహదారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రోడ్ కట్ట